హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి తయారు చేద్దాం. కేజీ టమాటా పండుగా ఉండాలి, రౌండ్గా గట్టిగా ఉండే కాయ తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఒక కాటన్ క్లాత్లో తుడిచి ఒక 20 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీలైనంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉండిందండి. ఎవరైనా తయారు చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఏమైనా పచ్చడి ఉన్నప్పుడు మనం కొంచెం పచ్చడితో తిని కొరవది కర్రీతో తింటే బాగుంటుంది అన్నమాట, తృప్తిగా. పెరుగన్నంలో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ దోశలో కూడా ఈ చట్నీ చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడు అన్ని టమాటాలన్నీ కట్ చేసిన తర్వాత ఇది 1/2 కేజీ చింతపండు, గింజలు పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ అన్నీ తీసేయాలి. 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, మ్యాంగో బొమ్మ వేసి ఉంటుంది కదా ఆ కారం అండి. ఊరగాయ కారం అంటే షాప్లో ఇస్తారు. ఇప్పుడు టమాటా పీసెస్ కూడా ఇందులో వేసి ఉప్పు, కారం, చింతపండు అన్నీ కలిసే విధంగా ఈ చేత్తో ఈ విధంగా కలుపుతూ, అంటే నలుపుతూ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక 20 నిమిషాలైనా. తర్వాత ఒక మూతుండే బాక్స్లో తీసుకొని 12 గంటల పాటు పక్కన ఉంచేసేయాలి. నీరు తగలని చోట పెట్టి 12 గంటల తర్వాత చూడండి, ఇందులో ఇంకా పచ్చట్లో నీరు ఊరాయి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవడమే. 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మెంతులు, 200 గ్రాములు వెల్లుల్లి. జీలకర్ర మెంతులు వేయించుకోవాలన్నమాట. వెల్లుల్లి నేను అలాగే వేయడం వల్ల గ్రైండర్ చూడండి స్టక్ అయిపోయింది. మీరేం చేస్తారంటే వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి, అప్పుడు స్టక్ అయిపోకుండా ఉంటుంది. పచ్చడి కూడా ఇప్పుడు కేజీ పెట్టాను కదా, నేను ఒకేసారి వేసేయలేదండి, 2 సార్లు వేసుకున్నాను అన్నమాట. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్ ఉంటే ఇంకా మంచిగా టేస్టీగా పచ్చడి కుదురుతుందన్నమాట. ఇప్పుడు జీలకర్ర మెంతులు వేసేద్దాం. పచ్చడి సగం మెదిగిన తర్వాతే వెల్లుల్లి జీలకర్ర మెంతులు అవి వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది, తీసివేద్దాం. ఈ పచ్చడి నేను 2 సార్లుగా వేసుకున్నానండి. అసలు నాకు ఈ పచ్చడి చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తయారు చేసుకోండి. బాక్స్ ఉండే దానిలో మూత ఉండే బాక్స్లోకి తీసుకొని కొంచెం అంటే వారానికి సరిపడా పోపు వేద్దాం. పల్లి ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను వేసి కరివేపాకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మనకి ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి వేయాలి. వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ పచ్చడి రెడీ. మిగిలిన పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మిల్కీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.